క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వీడియో వింటున్నప్పుడు దయచేసి ఈరోజు ఎవరు కూడా స్త్రీలు అయినటువంటి వారు ఎవరు కూడా బాధపడద్దు. ఎందుకంటే ఈరోజు స్త్రీ జాతికే కళంకం వస్తుంది. ఎవరి ద్వారో కాదు, మరో స్త్రీల ద్వారే స్త్రీ జాతికి కళంకం వస్తుంది. ఎందుకు వస్తుంది? దేవుడు చెప్పిన మాట చూపిస్తాను. యెషయా 3:12 యెషయా గ్రంథం 3వ అధ్యాయం 12 బాలురు బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుదురు అన్నాడు. బాలురు ఏం చేస్తారంట? అక్కడ బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుదురు. జాగ్రత్త మీరు చూసుకోండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 12 స్క్రీన్ మీద కూడా మీ కుమారులు చూపిస్తారు. జాగ్రత్తగా చూడండి. ఆ మాట అసలు అర్థమైంది అక్కడ. చదవండి ఒకసారి. ఆ మాట ఏముంది అక్కడ? బాలురు వారిని బాధ పెట్టుచున్నారు. బాలురు వారిని బాధ పెడుతున్నారు అంటే చిన్న చిన్నోళ్ళు కూడా బాలురు వారిని బాధ పెడుతున్నారు అంటే ఆడవాళ్ళని బాధ పెడుతున్నారు. ఎందుకు? స్త్రీలు వారిని ఏలుతున్నారు. ఇదేంది మళ్ళీ? బాలురేమో వారిని అంటే ఆడవాళ్ళని బాధ పెడుతున్నారు. మళ్ళీ ఇక్కడ స్త్రీలు వారిని ఏలుదురు అంటాడేంటి అంటే అర్థం ఏంటంటే బాలురు వారిని ఎందుకు బాధ పెడుతున్నారు అంటే ఒక్కటే మార్గం. ఈనాడు స్త్రీలు చూస్తున్నటువంటి చేస్తున్న పద్ధతులు మనము సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఎంత చండాలంగా, ఎంత జుగుప్స్కారంగా, ఎంత వల్లగరగా వాళ్ళ మాటలు ఉంటున్నాయి. స్త్రీ అంటేనే మన భారతదేశానికి ఉన్న పేరేంది? భారత మాతాకి జై అంటాం. అంటే ఏ పేరు పెట్టారు దేశానికి? స్త్రీ పేరు పెట్టారు. స్త్రీ పేరు పెట్టారు. అంటే ఒక మాట చెప్పాలంటే స్త్రీ అంటేనే మాతృమూర్తి. స్త్రీ అంటేనే మాతృమూర్తి. అటువంటి మాతృమూర్తిని ఈరోజు ఎంత కళంకాన్ని తీసుకొస్తున్నారంటే స్త్రీలు మాటలు చూస్తుంటే అస్సలు చెప్పలేము. చెడిపోయింది. గలీజ్ మాటలు. అంటే హైదరాబాద్ భాషలో గలీజ్, ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో చండాలంగా మారిపోయారు. అందుకన్నాడు ఇక్కడ బాలురు బాధ పెట్టుచున్నారు. అంటే ఒక అమ్మాయిని ఎందుకు చెరుస్తున్నారు? ఒక అమ్మాయిని ఎందుకు పాడు చేయాలనిపిస్తుంది వీడికి, బాలుడికి? అంటే బాలుడుగా ఉన్న వారిని కూడా రెచ్చగొడుతుంది ఈరోజు స్త్రీ. దయచేసి స్త్రీలైన కొందరు బాధపడద్దు. ఇది అందరూ స్త్రీల గురించి కాదు. ముఖ్యంగా ఈ పాఠం లేక ఈ టైటిల్ కేవలం క్రైస్తవులను ఉద్దేశించి మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. క్రైస్తవుడు అంటే యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు. అటువంటి పరిశుద్ధులుగా ఉండవలసిన క్రైస్తవులలో కొందరైనటువంటి స్త్రీలు బాలురును కూడా రెచ్చగొట్టే విధంగా వారి యొక్క వస్త్రధారణ. బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందో బైబిల్లో మీరు చూస్తే ఒక మాటను చూడండి. ఇక్కడ ఏమని ఉంది? ఇక్కడ చూద్దామా? బైబిల్లో ఏమని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు. స్త్రీ పురుషుని వేషం ఎప్పుడు వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అంటే ఆడవాళ్ళు కట్టుకున్న బట్టలు మగవాడు కట్టుకోకూడదు, మగాడు కట్టుకున్న బట్టలు ఆడవాళ్ళు కట్టుకోకూడదు. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి గట్టిగా. అర్థమవుతుందా? అంటే ఏమన్నాడు ఇక్కడ? అసలు స్త్రీలు ఎలా ఉండాలంటున్నాడు బైబిల్లో. అంటే మీరు బట్టలు కట్టుకోవడం దేవుడు నచ్చదనుకోబకండి, అట్లేం కాదు. స్త్రీ వేషం పురుషుడు వేసుకోకూడదు, పురుషుని వేషం స్త్రీ వేసుకోకూడదు, ధరించుకోకూడదు అన్నాడు అక్కడ. చూడండి, అక్కడ స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు.
ఈరోజు అండి కొంతమంది, దయచేసి స్త్రీలలో కొంతమంది మాతృమూర్తులు ఉన్నారు, వారిని మాత్రం కాదండి. స్త్రీలలో చాలా పవిత్రులు, కన్యకలు, పరిశుద్ధులు ఉన్నారు, వారిని మాత్రం కాదండి. కొందరైనటువంటి కొండెగాళ్ళైన స్త్రీల గురించి బైబిల్ చెబుతున్న మాట నేను కాదు. బైబిల్ ఏం చెబుతుందంటే వారి వస్త్రధారణ చూస్తుంటే అసభ్యకరంగా, నీచంగా, అంటే బట్టలుంటాయి కానీ అవయవాలన్నీ బయటే ఉంటాయి. ఇదేంటి చిత్రంగా ఉంది? బట్టలుంటాయి కానీ అవయవాలన్నీ కూడా బయటకే కనబడుతుంటాయి. అంటే ఎలా ఉందంటే కుక్కకి మాంసం వేస్తున్నప్పుడు ఊరిస్తున్నట్టు ఎంత నీచ సంస్కృతికి దిగజారిపోయిందండి. కొందరైన కొండెగాళ్ళైన స్త్రీలను ఉద్దేశించి దేవుడు చెబుతున్నాడు, నీకు నీ బట్టలు ఉన్నాయి, నువ్వేసుకో. అసలు బట్టలు ఎందుకు వేసుకోవాలి చెప్పండి? చిన్న పిల్లోని అడిగితే, ఈ ముందున్న వాళ్ళని అడిగితే చిన్న పిల్లలు చెబుతారు, ఏమని చెబుతారు? ఆమెన్ చెప్పండి కూడా ఒకసారి ఇక్కడ. ఏమని చెప్తారు? చిన్న పిల్లల్ని అడిగితే ఏమని చెబుతారంటే, ఏమని చెబుతారో తెలుసా? ఒళ్ళగా పడకుండా బట్టలు వేసుకోవాలని చెప్తారు. ఎవరిని అడిగినా చెప్తారు. అసలు బట్టలు ఎందుకు వేసుకోవాలంటే ఒళ్ళగా పడకుండా, శరీరం పడకుండా, తనువు దేహం కనిపించకుండా. కానీ ఇప్పుడు అలా కాదు, బట్టలు ఉంటున్నాయి కానీ బహిరంగంగా అవయవాలు కనబడుతున్నాయి. కొందరైన స్త్రీల గురించి, మాతృమూర్తుల గురించి మాత్రం కాదు ఈ పాఠం. ఎంత స్త్రీ, అందుకే బాలురు బాధ పెట్టుచున్నారు కొందరు స్త్రీలు. ఎందుకంటే వీళ్ళు రెచ్చగొడుతున్నారు. అంటే బాలురు లేరా అంటే ఉన్నారు, కానీ తల్లా ఉన్న ప్రాణం తోకలోకి వాడికి ఎందుకు వచ్చిందంటే నీ విపరీతమైనటువంటి ఆకర్షణ, నీ విపరీతమైనటువంటి నీ డ్రెస్. ఒక మాట నిజం చెప్తా, ఎవరేమనుకోకండి, దైవజనుడు కదా, ఒక ఆత్మీయ తండ్రి స్థానంలో ఉన్నా కదా, అందరికీ ప్రార్థన చేసేవాడికి ఉన్నాను కాబట్టి ఒక మాట చెప్తా. బట్టలు లేకుండా ఏ మనిషిని ఎవరో చూడలేరు. ఎందుకంటే దెయ్యపు రూపంగా ఉంటారు, అసభ్యంగా ఉంటారు. ఒక స్త్రీని బట్టలు లేకుండా దిగంబరిగా చూస్తే చూడలేము, ఒక పురుషుణ్ణి బట్టలు లేకుండా చూస్తే మనం చూడలేము. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే సాతానుడు అనేక మంది కొండెగాళ్ళైన స్త్రీలలో దూరి వాళ్ళు వేసుకున్నట్టు బట్టలు, ఆ బట్టలు మీరు చూస్తే ఆ వేసుకున్న బట్టల్లో ఆ జీన్స్ ప్యాంట్లు ఏంటి, లేకపోతే మిడ్డీ డ్రెస్ ఏంటి, సగం నడుం కనిపిస్తూ సగం మాంసం అంతా కనబడుతూ అవయవాలన్నీ ఊగుతున్నట్టు, రెచ్చగొడుతున్నట్టు, బంతుల్లాగా ఊగుతూ అసభ్యకరంగా ఉంటే మాతృమూర్తికి కళంకాన్ని తెచ్చి పెడుతుంది ఎవరో మీరు చెప్పండి. కొందరైన మాతృమూర్తులు ఉన్నారు, అమ్మా మీరు ధన్యులు తల్లి. కానీ కొందరున్నారు వేషధారణ భక్తి ముసుగులో, క్రీస్తుని రక్తంలో కడగబడి, క్రైస్తవ సంఘంలో సహవాసంలో చేర్చబడి, అపొస్తలుల బోధ యందు ప్రార్థన యందు రొట్టె విడతెగక దేవుని ఆరాధిస్తున్నట్టే ఉంటూ పైకి భక్తి గలవారు ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారు. ఆ ప్యాంట్ మీరు చూస్తుంటే అన్నీ కత్తులు పెట్టి కోసినట్టుగా. చిన్నతనంలో అమ్మా నాన్న, ఒరే నిక్కర చిరిగిందిరా, ఒరే ప్యాంట్ చిరిగిందిరా, ఒరే ఉండు నేను టైలర్ దగ్గరికి వెళ్ళొస్తాను, మిషన్ కాడికి వెళ్ళొస్తాను, కుట్టించుకొని వస్తాను చెప్పేవాళ్ళు నాన్నోళ్ళు. కానీ ఈరోజు కావాలనే పెద్ద పెద్ద ఈరోజు బయట గనక హాలీవుడ్ టాలీవుడ్లో కొంతమంది హీరోయిన్లు ఉంటారు, కొందరు, అందరు కాదు, కొందరు. అలా అని చెప్పి హాలీవుడ్లో కూడా కొంతమంది స్త్రీలు ఉన్నారు మంచోళ్ళు. కానీ కొందరున్నారు అసలు కాళ్ళ నుంచి తొడల వరకు మొత్తం కనిపించింది అంతే. అది కూడా ఎట్లాగా ఊరిచ్చినట్టుగా కనిపినట్టుగా. ఇది టాలీవుడ్ హాలీవుడ్కు తగిద్దేమో కానీ క్రైస్తవ స్త్రీలకు మాత్రం తగదు. అందుకన్నాడు బాలురు బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. అంటే కొందరు స్త్రీలు
ఈరోజు అనేక మందిని ఏలుతున్నారు. అసలు దేవుడు చెప్పిన మాట ఏం తెలుసా? 1 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనంలో ఆయన మాట్లాడిన మాట మీరు చూస్తే ఇవి చాలామందికి వంట పట్టవు, చాలామందికి నచ్చవు, నాకు తెలుసు. అయినా సరే మీ భవిష్యత్తు బాగుండాలి, మీరు ఆశీర్వదింపబడాలి, మీరు దీవించబడాలని వస్త్రధారణ గురించి దేవుడు ఏం రాస్తున్నాడో, అసలు స్త్రీల విషయంలో కూడా పురుషులు కూడా ఏం రాస్తున్నాడో చూడండి. ఆయన సార్ అందరూ ఆడవాళ్ళ గురించి చెబుతున్నాడు, మగవాళ్ళ గురించి కూడా ఉంది ఇక్కడ. ఉంది చూడండి, 7వ అధ్యాయము 1వ వచనములో మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అది స్త్రీని ముట్టకుండా ఉండడం అంటే నీ భార్యని ముట్టుకోను, అవసరమైతే వేరే స్త్రీలను ముట్టుకోకూడదు. సేమ్ టు సేమ్ స్త్రీలు కూడా నీ భర్తను తప్ప ఇంకా ఎవరిని కూడా నువ్వు ముట్టుకోకూడదు. దేవుడు ఏం చెప్పాడు ఆదాము తెలుసా? అవతో నీవు నీ భర్త అయిన ఆదాము ద్వారా నీకు వాంఛ కలుగును అన్నాడు. అది ఆదికాండం 3వ అధ్యాయములో ఆ మాట ఉంది, మీరు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయములో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందో నువ్వు చూడు ఒకసారి. మంచి మాట చెప్తారు ఇక్కడ అందరు కూడా. ఇప్పుడు 3వ అధ్యాయములో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే ఇక్కడ స్త్రీ పురుషుని వల్ల, నీ భర్త అయిన ఆదాము వలన నీకు వాంఛ కలుగుతుంది. ఎక్కడుందన్నమాట? 16వ వచనం చదవండి. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. చాలు. అంటే ఇప్పుడు భర్త మాత్రమే భార్యని ఏలాలి, కానీ ఇప్పుడు భార్య కూడా భర్తనే ఏలాలి. కానీ ఏం జరుగుతుందో తెలుసా? భార్య భర్తను వరకే ఏలాలి, భర్తకే లోబడాలి. పెళ్లి మండపాలలో ప్రమాణం ఏం చేస్తారు? నా భర్తకు నేను లోబడి ఉందును, నా భర్తకు మాత్రమే నేను లోబడి ఉందును. కానీ ఈరోజు నీ భర్త వల్ల నీకు వాంఛ కలుగుతుందని అవ్వక చెబితే, ఈరోజు దేవుడు చెప్పిన మాట ఏంది? నీ భర్త వల్ల నీకు వాంఛ. కానీ ఈరోజు అనేక మంది పురుషుల ద్వారా నువ్వు వాంఛ కలిగి ఉంటున్నావంటే అది నీకు ఎంత రోగాలు వస్తాయో తెలుసా? ఎన్ని రోగాలు. అందుకే దేవుడు ఎయిడ్స్ అనే రోగం పెట్టాడు. ఏముందులో మందులు కానీ పెట్టామనుకుంటా, నువ్వు ముందు కానీ పెడితే రోగాన్ని ఆయన కానీ పెట్టలేడా? అవేన్ అవునా కదా? నువ్వు ముందు కానీ పెడితే ఆయన రోగం. అందుకే బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుతున్నారా. అందుకే స్త్రీని ముట్టకుండుట పురుషుడికి మేలన్నాడు. అంతేకాదు స్త్రీ పురుషుని వేషము వేసుకోకూడదు, పురుషుడు కూడా స్త్రీ వేషం. న్యాయం చెప్పండి. నేనంటే నాకు బాధపడక ఆడవాళ్ళు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మగవాడే గనక ఆడవాళ్ళ యొక్క వేషం వేసుకున్నాను అనుకోండి, బట్టలు కట్టాను అనుకోండి, దాన్ని ఏమంటారు? నేను చెప్పని అవసరంలా, మీకు తెలుసు. ఆడవాళ్ళ బట్టలు మగవాళ్ళ కట్టుకుంటే ఏమంటారు మీకే తెలుసు. అలాగే మరి ఆడవాళ్ళ బట్టలు మగవాడు కట్టగానే వాడు అటు ఇటు కానోడని ఏదో ఇంకా రకరకాల పేర్లు పెడతారు, నాకు తెలుసు కానీ చెప్పను. ఎందుకంటే నన్ను మీరు పాయింట్ చేస్తారు, నేను ఇస్తాను మీకు అవకాశం. అమ్మ కుదరదు. అయితే ఆడవాళ్ళ బట్టలు మగవాడు కట్టుకుంటే అటు ఇటు కానోడో ఏదో మీరంటే, మరి ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ బట్టలు వేసుకుంటే ఏమనాలి మిమ్మల్ని? నాకు తెలీదు. మీ విజ్ఞప్తికే విడిచిపెడుతున్నమాట, మీ విజ్ఞప్తికే విడిచిపెడుతున్నా. అంటే అర్థం ఏంటంటే, అంటే మనం వేసుకోకూడదా? ఆమె వేసుకో, ఒక పద్ధతి. మేము బైక్ మీద పోతున్నాం, అడిటి కాలు వేసుకోవాలి, వేసుకో. దాని తగ్గ బట్టలు లేవా? మస్తు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వేసుకోవద్దని కదా దేవుడు. పద్ధతి. బైబిల్ అంటాడు ఒక మాట. ఏమన్నాడు చూడండి, ఒకసారి మంచి మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయములో 30వ అధ్యాయం, క్షమించండి, 31వ అధ్యాయం 30వ వచనంలో స్త్రీలు ఎలా ఉండాలో చెబుతున్నాడు ఇక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అమ్మా, స్త్రీ ఎలా ఉండాలంటే నువ్వెప్పుడు కొనియాడబడుతుండాలి. ఒరేయ్ అదిగోరా అమ్మ వస్తుందిరా, ఒరేయ్ అక్క వస్తుందిరా, రే అదిగోరా మా చెల్లిరా, అరే చూడరా మా చెల్లి ఎంత చక్కగా అందంగా ఎంత ముచ్చటగా ఉందో. నువ్వు అందంగా ఉన్న దేవుడు అంటలేదు, నువ్వు కట్టుకునే బట్టల్లో పద్ధతి ఉండాలి. చూడగానే మా చెల్లి వస్తుందిరా, మా అక్క వస్తుందిరా, రే
మా అమ్మ వస్తుందిరా, మా అమ్మ లాంటిది రా, రే అమ్మరా, ఆమెను చూస్తే అమ్మ అనిపిస్తుందిరా, అమ్మ అనాలి కానీ రంభ అనకూడదు. ఆమె అది అమ్మ అనాలి కానీ నిన్ను చూసి రంభ. అందుకే యవనస్తులైన పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి, పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు సంఘాల్లో ఉన్న క్రైస్తవురాళ్ళు కూడా. అర్థమవుతుందా? వ్యర్థమైన వేషధారణ భక్తి ముసుగులు మీరు బతకూడదు. అర్థమవుతుందా? అందుకే దేవుడేమన్నాడు, నువ్వు ఎలా ఉండాలంటే యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. నువ్వు కొనియాడబడాలి. అమ్మ మాతృమూర్తులు ఎందరో ఉన్నారు స్త్రీలు, వారిని తెచ్చి కాదు. ఈనాడు ఎంతోమంది, కొంతమంది స్త్రీలు ఆ మైకు తీసుకొని నోట్లో ఐస్ క్రీమ్ పెట్టినట్టుగా పెట్టేసి అదేమైద్ది ఇదేమైద్ది, మగవాడికి ఎన్ని ఉంటాయి ఆడవాళ్ళకి ఎన్ని ఉంటాయి, ఆ మాటలు చూస్తుంటే అది ప్రోమో అంటారా, లేకపోతే దాన్ని ఒకప్పుడు టిక్ టాక్ అన్నారు, బ్యాన్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఆ ఇన్స్టాగ్రామ్లో చూస్తే అబ్బా 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 వాళ్ళ మేకప్లో వేసుకోబోతారు కదా. లిమిట్గా ఉండు, రియల్ మనిషిలాగా ఉండు, నిన్ను ఎప్పుడు చూసినా ఒకేలా ఉండాలా. ఆ మాటలేంటి, ఎంత అసభ్యం. అందుకే 14వ అధ్యాయం, సామెతల 14వ అధ్యాయంలో స్త్రీ ఎలా ఉండాలో, తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, తన ఇల్లు ఎలా కట్టుకోవాలో, తన ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలో, తన ఇల్లు చక్కదిద్దుకోవాలంటే ఆమె ఏం కలిగి ఉండాలో మొదటి వచనంలో అంటారు చూడండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది, మూడురాలు తన చేతులతో మరి తన ఇల్లు ఊడబెరుగుతుంది. అంటే మూడురాలు ఎవరు, జ్ఞానవంతురాలు ఎవరు? జ్ఞానవంతురాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమునకు మూలాధారం అన్నాడు. ఆమె అది ఏమన్నాడు? ఆమెన్ ఏమన్నాడు? జ్ఞానమునకు మూలాధారం అంటే భయభక్తులు కలిగి ఉండాలి స్త్రీలు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. అమ్మా, నీ ఇల్లు కట్టుకునే పనిలో నువ్వు ఉండాలి తప్ప నీ ఇంటిని ఇంకొకడు కూల్చేలాగా నీ వేషధారణ, నీ బట్టలు ఉండకూడదు. ఎదుటి వారు నిన్ను చూడగానే వాళ్ళు పడిపోయేలా నువ్వు ఉండకూడదు. ఎదుటి వారిని నువ్వు చూడగానే వాళ్ళు నిన్ను చూడగానే అదో ఆకర్షణలో పడి వాడు బాలురైనా సరే ఎవరే ఈమెను కూడాలి, ఈమె చూస్తే అమ్మలా లేదు రంబలా ఉంది అనకూడదు. అందుకే ముందన్నాడు, బాలురు ఆ స్త్రీలను బాధ పెట్టుచున్నారు. అలాగే కొందరైన స్త్రీలు ఆ పురుషులని ఏలుతున్నారు. నీ భర్తను ఏలు, వేరే పురుషుడు ఏలకు, నీ భర్తను ఏలు, వేరే పురుషుని ఏలకు. అలాగే పురుషులు కూడా చెబుతున్నా, నీ భార్య వరకే నీ పరిమితి, వేరే స్త్రీలను నువ్వు ఏలకూడదు. అందుకే ఆదాముతో అన్నాడు, అవ్వతో అన్నాడు, నీ భర్త వల్ల నీకు వాంఛ. అందుకే ఈనాడు స్త్రీ జాతికే కళంకం, స్త్రీ జాతికే అవమానం, స్త్రీ జాతికే చండాల పేరు వస్తుంది. కారణం ఎవరో కాదు, ఆడదానికి మరో ఆడదే శత్రు అన్నారు. అలాగనే ఈరోజు ఈ ఆడవాళ్ళకి శత్రు ఎవరో కాదు అంటే మరో స్వజాతి స్త్రీ. అవేన్ అంతే. అర్థమవుతుందా? అందుకే నా ప్రేమైన దేవుని పిల్లరా, నేను మీకు చెప్పేది ఒకటే, నువ్వు జ్ఞానవంతురాలుగా ఉంటే నీ ఇల్లు కట్టుకుంటావు, నీ భర్తను కాపాడుకుంటావు. నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండగలిగితే నీ ఇల్లు చక్కదిద్దుకుంటావు. ఈనాడు ఎంతోమంది జీవితాల్లో మనం చూస్తున్నాం, కానీ వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. నీ నవ్వుల వల్ల, నీ ఆకర్షణ వల్ల, నీ పద్ధతి, నీ కొండరాలుగా మారిపోయి ఎదుటి పురుషుని నువ్వు పాడు చేస్తున్నావు. అలా అని చెప్పేసి పురుషుల్లో తక్కువ కాదు, పురుషుల్లో కూడా దౌర్భాగ్యులు ఉన్నారు. పురుషుల్లో కూడా తన ఇంట్లో చక్కని భార్యను పెట్టుకొని బయట తొంగి చూసే దౌర్భాగ్యులు ఉన్నారు. అటువంటి వారికి దేవుడు అన్నాడు, వాడి ఎముకలు కుళ్ళిపోతాయి అన్నాడు. ఆ ఎముకలు లేదా అదే ఎయిడ్స్, అది సామెతల గ్రంథంలో ఉంది. వాడి ఎముకలు కుళ్ళు పట్టును, వాడి మాంసం క్షీణించిపోన్నాడు. అందుకే బైబిల్ అంటాడు, ఇలాంటి కొండెగత్తెలకు ఏం పేరు పెట్టాడు దేవుడు, ఇలాంటి వేషధారణ భక్తి ముసుగులో ఉన్న స్త్రీలకు ఏం పేరు పెట్టాడు? ఇది క్రైస్తవ సంఘానికి తగదు, క్రైస్తవ స్త్రీలకు అసలు తగదు. క్రైస్తవ స్త్రీలు అంటే పరిశుద్ధులు, పవిత్రులు. క్రైస్తవ స్త్రీలు అంటే అందరి కోసం ప్రార్థన చేసేవాళ్ళు. అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నీకు మంచి పేరు ఉంది, ఆ మంచి పేరు నువ్వు నిలబెట్టుకోవాలి. ఏంది ఆ పేరు? నీకున్న పేరు తెలుసా? పరిశుద్ధురాలు, ఇంకా చెప్పనా జ్ఞానవంతురాలు, ఇంకా చెప్పనా విధేయురాలు. అందుకే బైబిల్ అంటాడు, వివేకము లేని సుందర స్త్రీ. చెప్పండి మీరు చెప్పండి ముందు చెప్పండి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్యూన్. నీకు అందం బాగుంటే కుదరదు, విధేయత ఉండాలి.
నువ్వు బాగా అందంగా ఉన్నాను, ఓ నా ఎంత తెలుపు, నా ఎంత ఎరుపు, నా ఎంత నలుపు, నా ఎంత రంగు, నా ఎంత ఎత్తు, నా ఎంత ఎవరు ఇంకెవరు లేరు అనుకుంటావా? నా పంది ముక్కునున్న బంగారు కమ్మెతో సమానం. పంది ముక్కుకి బంగారం పెడితే ఎలా ఉంటుందండి? పెంటలో రుద్దేస్తుంది. అందుకే అటువంటి వాళ్ళ కుటుంబాలు ఎక్కిరావు. నీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దుకోవాలంటే నువ్వు జ్ఞానవంతుల, జ్ఞానం అనగా జ్ఞానానికి కేంద్ర స్థానం యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే జ్ఞానమై ఉన్నాడు క్రీస్తు. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు యేసునందే గుప్తములై ఉన్నాయని కొలసి 2:3 అంటున్నాడు. జ్ఞానవంతురాలుగా నువ్వు ఉండాలంటే వాక్యానుసారంగా నీ జీవితాన్ని పెట్టుకుంటే నువ్వు కొనియాడబడతావు. జ్ఞానవంతులుగా దేవుడు మారుస్తాడు, విధేయులుగా మారుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే బైబిల్లో రాయబడింది. అందుకే శారా ఎంతో విధేయురాలు. 99 సంవత్సరాల వయసులో 3 దైవజనులకి సేవ చేసింది. 3 మానికల మెత్తన పిండి పిసికి రొట్టెలు చేసి వెన్న పాలను నెయ్యిని పెట్టి భోజనం అయ్యేంత వరకు సపరేట్గా నిలబడిందంటే ఆ వయసులో ఎటువంటి సేవ. ఈనాడు పడుసు వయసులో ఉన్న వాళ్ళు కూడా కనీసం అంత నడుము కూడా అంచలేని స్థితిలో కొందరు ఉంటారు, అందరు కాదు. కానీ అందుకే నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండాలి. యెహోవా యందు భయభక్తుల స్త్రీ కొనియాడబడుతుంది. అందుకే సమాజం ఉద్దేశించి దేవుడు ఏ విధంగా ఈ కొండెగత్తెలని స్త్రీల గురించి దేవుడు ఏమన్నాడో ఒక మాట చెప్పేసి ముగిచ్చేస్తాను. సామెతలు 22:14 వచ్చిన చూడు, ఏముంది అక్కడ? వేశ్య నోరు లోతైన గొయ్యి. చాలిక అంతే. వేశ్య నోరు లోతైన గొయ్యి. పైకి మాత్రం అందంగా పడుతున్నాడు, మాటలు ముసిడి పండు కంటే చేదుగా ఉంటవి. లోతైన గొయ్యి అన్నాడు. సామెత 29:3 ఇప్పుడు పురుషులు చెబుతున్నాడు, వేశ్యతో సాంగత్యము చేయువాడు తన ఆస్తిని పాడు చేసుకుంటాడు. వేశ్యలతో సాంగత్యం చేస్తున్నారా పురుషులు? జాగ్రత్త. నువ్వే నీ కుటుంబాన్ని చేతలా నువ్వు నాశనం చేసుకుంటావు. ఇప్పుడు బాగానే ఉంటుంది, 1-1గా 2-2గా 3 వేలుగా చేస్తావు, ఎన్నో తప్పులు చేస్తావు. ఆ తర్వాత రోగాలు పాలైపోతావు, రక్తం కలుషితం అయిపోద్ది. అందుకన్నాడు స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు, అలాగే పురుషుడు కూడా స్త్రీ వేషం వేసుకోకూడదు అని చెప్పేసి బట్టలు కూడా కోసుకోకూడదు. ఈ మధ్య చాలా మందిని చూస్తే, ఆడవాళ్ళని చూస్తుంటే వాళ్ళ తొడలన్నీ చేసుకున్నారు. అంటే తొడలంటే పైన ప్యాంట్లు బట్టలు అన్నీ. అదే చీర కట్టుకుంటే ఎంత బాగుంటావు. పోనీ బారు కిందకల్లా మంచి లంగాలని వేసుకోవచ్చుగా మంచిగా. పేరు నాకు తెలియదు, ఏమనుకోబక్కండి, ఆ మాతృమూతులు ఏమనుకోబక్కండి. ఏంటి అసలు ఆ బట్టలు ఏంటి? నిన్ను చూడగానే ఎవడో కన్ను కొట్టాలరా ఈ అమ్మాయికి, అబ్బా ఇదిగో రంబొచ్చిందిరా, ఇదిగోరా వేసి వచ్చింది అనకూడదు. అమ్మొచ్చిందిరా, అమ్మరా, అదిగోరా అని కొనియాడాలి. నిన్ను చూడగానే కొనియాడాలి. ఏంటి? అందుకని మన అలా పురుషులు కూడా బాగుండాలి. కొంతమంది పురుషులు కూడా బట్టలు బాగుండవు, వాళ్ళు కూడా అన్ని కత్తిపీటతో కోసుకుంటారు, అన్ని కోసినే వస్తాయి అనుకోండి. కోసుకోవడం ఇంకేముంది అక్కడ. కొంతమంది కూడా కటింగ్ చూస్తే ఆ కటింగ్ ఎలా ఉంటుందంటే, జారిపోయి రోడ్డు మీద పోతుంటే ఆ రోడ్డు మీద కింద పడగానే ఒక పెద్ద బండ ఆ తలకు తగిలినట్టు, ఆ తల పగిలి డాక్టర్ గారు ఒక 10 కుట్లు, ఒక 7 కుట్లు, ఒక 8 కుట్లు వేసినట్టు ఆ తల అంతా పగిలినట్టు, అక్కడ దారులు, ఇక్కడ దారులు, ఈ దారులన్నీ చూస్తుంటే మనకు అనిపించింది జారిపోయి హాస్పిటల్లో ఏమైనా ఒకవేళ తలకాయ పగిలి కుట్లు వేపించుకున్నాడేమో అనిపిస్తుంది. అదేంటి అసలు? ఆ కట్టింగ్లు ఏంటి, ఆ బట్టలు ఏంటి? అందుకే స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. మీరు కొనియాడబడాలి, మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదింపబడాలి. అందుకని దేవుడు చెప్పిన మాట మీరు కొనియాడబడాలి. అందుకే స్త్రీలు అనేకులను ఏలుతున్నారు. దయచేసి స్త్రీలరా, నీ కుటుంబంలో నీ భర్తను ఏలాలి. అలాగే పురుషులు అనేక మంది స్త్రీలను ఏలుతున్నారు. పురుషులారా వద్దు, పాపంతో వెళ్ళిపోతావు. పాపం శాపంగా మారింది, శాపం దోషంగా మారింది. ఆ దోషం నీ బిడ్డల తరం తగిలింది. అందుకే అమ్మా నాన్న చెబుతున్నాను, పెళ్లి కావాల్సిన పిల్లలు చెబుతున్నాను, పెళ్ళైన చెబుతున్నాను, కన్యకలు చెబుతున్నాను, మాతృమూతులు చెబుతున్నాను. దయచేసి తప్పుగా భావించకుండా మీ రాబోయే దినాలు మీ బిడ్డలు ఆశ్రయించబడాలి, దీవించబడాలి. అందుకే భయభక్తులు కలిగి నీవు జీవించినట్లయితే ఈ తప్పులన్నీ చేయకుండా దేవుడిని ఆపగలుగుతాడు. అందుకే దేవుని వాక్యం జ్ఞానవంతులంటే జ్ఞానానికి మూత్రం యేసు ప్రభుతే. ఆ జ్ఞానం ఎవరో కాదు, వాక్యమే. వాక్యం నీ హృదయంలో ఉంటే ఏ తప్పు చేయు. నీళ్ళు చక్కగా ఒక లుదియా వలే, ఒక ఎస్తేరు వలే, ఒక రూతు వలే, ఒక ఓర్పా వలే, లేకపోతే తన యొక్క ఒక రిస్పా వలే, నీకు హన్నా వలే నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు. అందుకే స్త్రీలరా, కొందరైన స్త్రీలు మీ జీవితాలు మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది దేవుని యొక్క వాగ్దానం, లేకపోతే దేవుని బాకానాదం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా గురించి చెప్పడం కాదు, నువ్వు మార్చుకోవాలి, నీ పద్ధతి మార్చుకో. ఎంతకాలం ఉంటుంది ఈ అందం,
ఏదో ఒక రోజు మాయమైపోద్ది అందం. అందం ఉన్నంతసేపు అందరు నిన్ను కోరుకుంటారు. అందమైనాక దేవుడు నిన్ను కోరుకుంటాడా? లేదు. వయసులో ఉన్నప్పుడే, బాల్యంగా ఉన్నప్పుడే నీ సృష్టికర్తను స్మరణ చేసుకోమని చెప్పాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఆశ్రయించాలని కోరుతూ, మాతృమూర్తులైన తల్లులారా అర్థం చేసుకొని ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. చివరి వరకన్నా మీ అందరికీ, మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించి ఆశ్రయించనుగా కాలాగా ప్రత్యక్షంగా పరోక్షంగా మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.